ఈరోజుటి కథ. ఈరోజు ఆదివారం, సూర్యుని రోజు. ఈ సూర్యుడు కూడా ఇద్దరు వారాడు. అయితే ఈ సూర్యుని బిడ్డ సువర్చల అందగత్తి. ఈ సువర్చల హనుమానుల వారి భార్య. ఎందుకంటే వేద విద్య నేర్పాలన్నా, ఏ విద్య నేర్పాలన్నా సూర్యుడే మనకు ఆదికారులైనా అనంతకాలైనా ఆయన కరెక్టే. చిన్న డౌట్ ఏంటంటే, చంద్రుడు వచ్చి మామ అందాం అనుకుంటే నువ్వు చిరలాంటిదాన్ని చూసుకోవాలంటాడు. మరి అదే అంజన్ దగ్గర ఏం పవర్ ఉందో కానీ నీకు అప్పచెప్తా నువ్వు ఏరుకోవాలి అంటాడు. చంద్రుడు అందగత్తుడు, ఎంతో అందంగా ఉంటాడు, అందరినీ మోయింపేస్తాడు. మనకి తెలుసు, రాత్రి వేళ మనం ఎంత ఉల్లాసంగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము, సాంస్కృతిక కార్యక్రమాలు, సెక్స్ అన్నీ చేసుకుంటాం. గట్లాడు దేశికి అంజన గట్టిచ్చే అని ఓ అనుమానం వస్తుంది. అంజన కూడా తక్కువ అనుకునేది దీని జీవితానికి. అందుకే అస్కలిత బ్రహ్మచారి పగలపూట రాత్రి కూడా మనకి ఏం చేస్తున్నట్టు తెలియదు. ఎందుకంటే ఎవరి సరే వాళ్ళకు ఉంటాయి. నేను చెప్పేది ఒకటే, వాళ్ళ ఖర్చులు పుసుకున్నా ఖర్చులే. ఇది విన్న వారికి, చెప్పిన వారికి, చూసిన వారికి అందరికీ ఆ సూర్యదేవుని కృపాకటాక్షాలు ఉంటాయి. ఈ సందర్భంగా సూర్యుని అల్లుడు అంజనకి జై. ఓం ఆంజనేయ నమః. ఓం తత్సత్. ఇందులో నీతి మీ మీరే అన్వేషించండి. ఓం నమః శివాయ. తత్సత్.